రైట్ రైట్ మళ్ళీ జాయిన్ అవుదామండి. రైట్, ఇక ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నుండి శేఖర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు మనకి. శేఖర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద హాట్ టాపిక్ అండి. రైట్, ఇప్పుడు మనం చూసాం వైఎస్ఆర్సీపీకి సంబంధించి మేనిఫెస్టోలో గతంలో ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని అమలు చేస్తూ కొద్దిగా చేంజెస్ చేశారు. కాకపోతే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ 99% కూడా హామీలు అమలు చేసింది, ఏవైతే చెప్పిందో అదే చేసిందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు అటు జనసేన టీడీపీ కూటమిగా కూడా సూపర్ 6 పేరుతో కూడా ముందుకు వస్తున్నారు, కొత్త పథకాలను అయితే తీసుకువచ్చారు. కానీ అవేమి నమ్మడానికి లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ మేనిఫెస్టో వార్లో అంటే మనం ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి చూసుకున్నా కూడా పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, అటు మద్యపాన నిషేధం అన్నారు, ఇసుక మాఫియాకి సంబంధించి కూడా ఏ స్థాయిలో ఉందో రాష్ట్రంలో చూస్తున్నాం, పోలవరం ప్రత్యేక హోదా, మెగా డిఎస్సి, సిపిఎస్ రద్దు, ఇలా ఏవి కూడా అమలు చేయకుండా 99% హామీలు మేము అమలు చేసామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మీ కామెంట్ ఏంటి? నమస్తే అండి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న రఫీ అన్నకి, సత్యనారాయణ గారికి, వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 మేనిఫెస్టో గురించి వాళ్ళు విసురులు, అవాక్కులు, చవాక్కులు వెళ్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము అసలు డిఎస్సిలో ఉద్యోగాలు ఇవ్వలేదు, డిఎస్సి మేము పెట్టనే లేదు, డిఎస్సి టీచర్లను మేము భర్తీ చేయలేదు అని చెప్పి ప్రతిరోజు తప్పుడు ప్రచారం అనేది ప్రజల్లోకి తీసుకెళ్లటం, ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ముందుకు సాగాలి అనుకోవడం అనేది మంచి విధానం కాదు. వాస్తవం చెప్పాలంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు డిఎస్సి కింద ఇచ్చింది 10,000 పోస్టులు, 10,313 పోస్టులు. రఫీ అన్న బాగా నోట్ చేసుకుంటే 2014 నుంచి 19 వరకు అండి చంద్రబాబు నాయుడు గారి డిఎస్సి ద్వారా భర్తీ చేసింది 10,313 పోస్టులు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత 2019 స్పెషల్ డిఎస్సి ఒకటేసి 521 పోస్టులు. ఇవి కాకుండా 1998 డిఎస్సి బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయండి, దాని కింద 4,534 మందిని మేము చేశాము. 2008 డిఎస్సి బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయండి, డిఎస్సి పెట్టి వాళ్ళని గాలికి వదిలేస్తే వాళ్ళని కూడా తీసుకొని దాని ద్వారా 1910 మందిని తీసుకున్నాం. 2021 డిఎస్సిలో మేము రిక్రూట్ చేసిన దాంట్లో 7,254 మంది. చంద్రబాబు నాయుడు జస్ట్ నోటిఫికేషన్ వేసి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు జస్ట్ నోటిఫికేషన్ వెళ్ళాడు, ఎగ్జామ్ కూడా పెట్టలేదండి. కానీ దీన్ని మేము ఆ నోటిఫికేషన్ ని అక్కడ ఆపేసి ఎలక్షన్ తర్వాత మళ్ళీ దాన్ని క్లియర్ గా 7,254 మంది రిక్రూట్ చేస్తాం. ఇవి కాకుండా 507 బ్యాక్లాగ్ పోస్టులు అండి. ఇలా 14,219 మందిని చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా 4,000 ఎక్కువ మందిని మేము రిక్రూట్ చేయడమే కాకుండా కొత్తగా డిఎస్సి కూడా మేము ఇచ్చామండి. డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కోర్టులకు వెళ్ళి కొన్ని ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి, వాటిని కూడా మేము ఫిల్ చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇక పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవన్నారు. రఫీ అన్న మనస్సాక్షి అనేది ఒకటి ఉండాలన్నారు. ఎప్పుడు రాజకీయాల గురించే మాట్లాడడం కాదు, ఎప్పుడు ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి మాట్లాడటమే కాదు, కనీసం అప్పుడప్పుడన్నా కొంచెం మనస్సాక్షి గుండె మీద చేసుకుని నిజాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుల మీద. ఎందుకంటే ఉద్యోగాల విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 32,800 ఉద్యోగాలు కల్పించారు. ఎస్, మేము ఖచ్చితంగా ఒప్పుకుంటాం, ప్రభుత్వ ఉద్యోగాలు 32,800 ఉద్యోగాలు కల్పించారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాం. 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాం. నా నోటి మాట కాదన్న ఇది, నేను ఏదైనా కూర్చొని అబద్ధాలు మాట్లాడేస్తే. శేఖర్ రెడ్డి గారు, 2,30,000 ఉద్యోగాలు అనేవి వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు కాదండి. మీరు వినండి సార్, దయచేసి వినండి. 1,26,000 మంది సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. అవి ప్రభుత్వ ఉద్యోగాల లేకపోతే వాలంటరీ ఉద్యోగాల? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. సయ్యద్ రఫీ అన్న, మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ, ఇట్లా పొలిటికల్ అడ్వైజర్స్ కానీ, మీరు జర్నలిస్ట్ గా ఉన్నటువంటి మీరు కూడా 1,26,000 సచివాలయ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల కాదా? దానికి కన్ఫైండ్ అవ్వండి. ప్రభుత్వ ఉద్యోగాలు కదా, శాశ్వత ఉద్యోగాలే కదా మేము ఇచ్చింది, కాంట్రాక్ట్ కాదు కదా. సో అదొకటి ఆలోచన చేయాలి. ఇవి కాకుండా ఏదైతే మేము కేవలం వైద్య రంగంలోనే 50,000 మందిని మేము రిక్రూట్ చేశాం. ఒక కరోనాకు ముందు 50,000 మందిని రిక్రూట్ చేశాం. ఇట్లా గవర్నమెంట్ పోస్టులన్నీ చెప్పుకుంటూ పోతే 2,30,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర మాది. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే 5 ఏళ్లలో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర. చంద్రబాబు నాయుడు గారి కంటే, టీడీపీ ప్రభుత్వ హయాం కంటే కూడా మేము 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చాం. మరి మనస్సాక్షి ఉండాలి కదా. ఊరికే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అంటే ఎంతవరకు సమంజసం అది? ఎప్పుడు రాజకీయాలైనా ఎంతవరకు సమంజసం అది? ఇంకో మాట అండి, మీ ద్వారా ఏదైతే నేను చెప్పుకుంటున్నాను, ఇక అవుట్ సోర్సింగ్ విధానంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 80,000 ఉద్యోగాలు.
కానీ మేము ఇచ్చింది 4,80,000 ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్స్ లో 4,80,000 ఉద్యోగాలు అన్న. పెట్టుబడుల విషయానికి వస్తే అన్న నేను చెప్పడం కాదన్న, ఏదైతే సయ్యద్ రఫీ అన్న మాట్లాడినట్టుగా అసలు పెట్టుబడులే రావట్లేదు, ఉన్నాయి వెళ్ళిపోవడం అంటే కాదన్న. కానీ పెట్టుబడులు వస్తున్నాయా రావటం లేదా అనడానికి సత్యనారాయణ గారు ఏదైతే పొలిటికల్ అడ్వైజర్ గా ఉన్నారో అన్నకు కూడా తెలుసుంటుంది ఒక మాట. వస్తున్నాయా రావటం లేదా అనడానికి ఒక కులమానం అనేది ఒకటి ఉంటుందన్న. దానికి అసలు ఎవరు చెప్పాలి? టీడీపీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదన్న చెప్పాల్సింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, డిపిఐటి వాళ్ళు చెప్తారు రాష్ట్రంలో పెట్టుబడులు ఎన్ని పెట్టారు, రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని, ఎంఓయూలు ఎన్ని అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 34,700 కోట్ల రూపాయలు యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయన్న. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదైతే 1,103 కోట్ల రూపాయల పెట్టుబడి యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది నేను చెప్పేది కాదు కదన్నా, ఇది నేను నోటి మాట కాదు కదా. డిపిఐటి ఏదైతే ఈ రోజు సయ్యద్ రఫీ అన్న పార్టీ వాళ్ళు బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నారో వాళ్ళతో కలిసి ఉన్నారన్న వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇచ్చిన డేటా. మరి ఎట్లన్నా పెట్టుబడులు రాలేదని చెప్తారు? ఏదైతే కేవలం ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోనే 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు మేము గ్రౌండ్ చేస్తామన్నా. బ్లూ స్టార్ కానీ, హ్యావెల్స్ కానీ, ఆంబర్ కానీ, ఈపాక్ కానీ, పానాసోనిక్ కానీ, కాకుండా డిక్సన్ కానీ, కొప్పర్ దగ్గర సెజ్ లోనే 3,775 కోట్ల రూపాయలు కొత్త పెట్టుబడులు మేము గ్రౌండ్ చేయించాం. ఇక విశాఖపట్నంకి వెళ్తే ఏదైతే గ్రాండ్ స్టాండ్ ఎవరు తీసుకొచ్చారన్నా, ఐమెరిట్ ఎవరు తీసుకొచ్చారన్నా, ఇవి కాకుండా ఎకోహోమా ఎవరు తీసుకొచ్చారు, సెయింట్ గోబియన్ ఎవరు తీసుకొచ్చారు, ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయన్న పెట్టుబడులు. ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలోనే 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మనం అట్రాక్ట్ చేస్తాం. గ్రీన్ ఎనర్జీ దాంట్లో భాగంగా 80,000 కోట్ల 86,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వివిధ దశల్లో గ్రౌండింగ్ రెడీగా ఉన్నాయి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిశగా అడుగులేస్తుందన్న. వీళ్ళు ఆటోమొబైల్ హబ్ అంటారన్న. ఎస్, మరి పొంగనూరు దగ్గర ఉన్నటువంటి పెప్పర్ మోషన్ బస్ ఫ్యాక్టరీ, ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ ఎవరు తీసుకొస్తున్నారన్న? ఎవరు తీసుకొచ్చారు దాన్ని? ఆటోమొబైల్ సంస్థ కాదా అది? సో ఇలా అభివృద్ధి అనేది అన్న ఒక విషయం గుర్తుంది. అభివృద్ధి అనేది కానీ పెట్టుబడులు కానీ ఏది కూడా రాత్రికి రాత్రి దించేరన్న. వీళ్ళు చెప్పుకున్నట్టుగా చంద్రబాబు వస్తేనే వస్తుంది, చంద్రబాబు వస్తేనే వస్తుంది, రాత్రికి రాత్రి ఎవరు దించేరన్న. అది ఒక కొనసాగింపుగా ముందుకు వెళ్తూ ఉండాలి. ఏ ప్రభుత్వం వచ్చినా పెట్టుబడులు రాకుండా ఉండవు, ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగాలు కల్పించకుండా ఉండవు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, మిగతా ఎవరున్నా సరే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అని వీళ్ళు ప్రచారం చేసే ధోరణి ఏదైతే ఉందో అది రాష్ట్రానికే విఘాతం అన్నారు, రాష్ట్ర అభివృద్ధికే విఘాతం అన్నారు, రాష్ట్ర ప్రజలకే ప్రమాదం అన్నది. ఇంకో మాట అన్నా, ఇంకో విషయం అండి, వీళ్ళ మేనిఫెస్టో గురించి కూడా ఒక మాట మాట్లాడారండి. వాళ్ళ మేనిఫెస్టో గురించి కూడా అద్భుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్న. ఏదైతే 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి, రఫీ అన్న బాగా గుర్తుపెట్టుకోండి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా అన్న? మహిళలు 2.5 కోట్ల మంది ఉన్నారన్న. 2.5 కోట్ల మంది రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు. అంటే నెలకు వాళ్ళకి అయ్యే ఖర్చు మీరు ఇచ్చే 1,500 లెక్కన 3,000 కోట్ల రూపాయలు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మీరు ఇచ్చే 1,500 అవుతుందన్న. అంటే 12 నెలలకి ఏడాదికి కలిపి అది అయ్యేది 36,000 కోట్ల రూపాయలు అన్న. 36,000 కోట్ల రూపాయలు అన్న. ఇంకా సామాజిక పెన్షన్లు అన్న, ఏదైతే బీసీలకి, ఎస్టీలకి 50,000 దాటిన తర్వాత కూడా మేము ఇచ్చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్నాయి కాకుండా వాళ్ళే కూడా కలుపుకుంటే మొత్తంగా ఈ రోజు వరకు 1,50,00,000 మందికి ఇవ్వాలన్నా. రైట్, ఒక్క నిమిషం, 1,50,00,000 మందికి ఇవ్వాల్సి ఉంటే 4,000 లెక్కన వేసుకుంటే 6,000 కోట్ల రూపాయలు నెలకి సామాజిక పెన్షన్. అంటే ఏడాదికి 72,000 కోట్ల రూపాయలు అన్న. ఈ 72,000 కోట్ల రూపాయలు, ఇది ఒక 36,000 కోట్ల రూపాయలు, రెండు కలిపితే ఎంత అండి? 1,00,000 కోట్ల రూపాయలు కేవలం 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి 1,500, వీళ్ళు చెప్పినట్టుగా 50 సంవత్సరాలు నిన్న వాళ్ళకి కలుపుకుంటే 1,00,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలోనే ఖర్చు పెట్టాలన్న. ఎక్కడి నుంచి తీసుకొస్తారన్న? రాష్ట్ర బడ్జెట్ ఎంత? రాష్ట్ర బడ్జెట్ ఏంటి? స్ట్రైట్ గా అడుగుతున్నా. రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము రాష్ట్ర బడ్జెట్ పరిమితికి లోబడి మేము సంక్షేమం ఇస్తా ఉంటే ఏదైతే వెనుజులా అన్నారు, శ్రీలంక అన్నారు, మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారన్నా? సోమాలియా, సిరియా చేద్దాం అనుకుంటున్నారా దేశాన్ని, రాష్ట్రాన్ని? ఇంకో విషయం అన్న, వీళ్ళు మాట్లాడింది ఎంత తప్పుడు మాట అంటే 20 లక్షల ఉద్యోగాలు అన్నారన్న. వాళ్ళు ఇచ్చింది 5 లక్షలు అన్న. మొత్తం ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం రెండు కలుపుకొని లాస్ట్ టైం
అప్పుడు కూడా ఏం చెప్పారంటే ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారన్న. కానీ మేము కల్పించింది మొత్తం ఏం తెలుసు రైట్ శేఖర్ గారు, రైట్ మళ్ళీ మాట్లాడదాం, మనకి ఇంకా గెస్ట్లు కూడా ఉన్నారు. సార్ 1 minute నేను ఫినిష్ చేసేస్తాను. 1 minute సార్.